Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the Jan 21st, 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. Okay, today we are going to be covering the topics from national affairs, international affairs, banking and finance, appointments and resignations, summits and conferences, important days, sports, index ranking and report. Let's get to the first question. National affairs. As per the Minister of Agriculture and Farmer Welfare data, January 9, 2026, the total area sown under the Rabi crops is how much? Which crop has the highest area coverage in Rabi season 2025-26? Ministry of Agriculture and Farmer Welfare విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 9, 2006 రబీ పంటల కింద మొత్తం సాగు చేసిన విస్తీర్ణం ఎంత? అండ్ 2025-26 రబీ సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసిన పంట ఏది అని అడిగితే వీట్, గోధుమ పంట. అండ్ ఎన్ని హెక్టార్లలో రాబీ సీజన్ని టోటల్ ఏరియా కల్టివేట్ చేశారు సోన్ అండర్ ద రాబీ సీజన్ అంటేనే 64.42 మిలియన్ హెక్టార్స్ ఈసారి రాబీ సీజన్లో కల్టివేట్ చేయడం జరిగింది. సోన్ పంట వేయడం జరిగింది అని అర్థం. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఒక డేటా రిలీజ్ చేసింది అబౌట్ ద రాబీ క్రాప్స్ సోయింగ్ ఆన్ January 9, 2026 రిలీజ్ చేశారు. ఈ డేటాని రిలీజ్ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఈ డేటా ప్రకారం టోటల్ రబీ సీజన్ సోన్ ఏరియా అంటే సాగు చేసిన విస్తరణ ఏరియా ఇంక్రీజ్ అయింది 64.42 మిలియన్ హెక్టార్స్ కి. ఇది పోయిన సంవత్సరం పంట కంటే 2.8% హయ్యర్ అన్నట్టు, అంటే ఎక్కువ అన్నట్టు. అంటే ఈ 2.8% విలువ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎన్ని మిలియన్ హెక్టర్లు అంటే 1.76 మిలియన్ హెక్టర్ల ఇంక్రీజ్ అయింది. ఇది అగ్రికల్చర్ యాక్టివిటీని షోయింగ్ బెటర్ కండిషన్, అంటే పాజిటివ్ గా చూపిస్తుంది. అయితే ఇది సగటు యావరేజ్ కంటే ప్రతి సంవత్సరం కంటే ఈసారి యావరేజ్ కూడా 63.78 మిలియన్ హెక్టర్స్ ఇంప్రూవ్ అయింది. ఇది వ్యవసాయ రంగానికి ఒక గొప్ప ప్లస్ పాయింట్ ఇది. ఓకే, ఇందులో హైయెస్ట్ ఈ రబీ సీజన్ లో లార్జెస్ట్ ఎక్కువగా వేసిన క్రాప్ ఏంటిదంటే వీటు. ఇది మొత్తం 33.42 మిలియన్ హెక్టార్స్ విస్తరణలో ఉంది. ఈ రబీ సీజన్ లో 33.42 మిలియన్ హెక్టార్స్ లో కేవలం వీటే ఉంది. ఇది ఫస్ట్ పొజిషన్. తర్వాత పప్పు దినుసుల్లో ఎక్కువ వేసింది ఏంటంటే శనగపప్పు, చెన. ఆ తర్వాత ఆయిల్ సీడ్స్ అండ్ కోర్స్ సీరియల్స్ వంటివి వేశారు. ఇది మెయిన్లీ ఈ పప్పు దినుసుల్లో గోధుమ తర్వాత చూపించింది ఎస్పెషల్లీ చెన. ఓకే, ఎస్పెషల్లీ చెన, తర్వాత ఆయిల్ సీడ్స్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ లొకేషన్? విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ అండ్ ఓపెన్ సీస్ కేజెస్ యూజ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్? భారతదేశపు తొలి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఈ ప్రాజెక్ట్ లో ఉపయోగించిన ఓపెన్ సీ కేజీలు ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇది ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ టైం అండమాన్ సీ, నార్త్ బే అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో దీన్ని ఈ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్న ఏ ఇన్స్టిట్యూషన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డెవలప్ చేస్తుంది. NIOT అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఇండియా లాంచ్ చేసింది ఫస్ట్ ఎవర్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్. ఇదే ఫస్ట్ టైం ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. ఇది లాంచ్ చేసింది డాక్టర్ జితేందర్ సింగ్. ఈయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెన్స్ చార్జ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మినిస్టర్. ఇది ఎక్కడ లాంచ్ చేసిందంటే ఈ ప్రాజెక్ట్ ని అండమాన్ సీలోని నార్త్ బే, శ్రీ విజయపూర్మ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసిండు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ ఏమంటే చెప్పారు కదా, సముద్రపు బ్లూ ఎకానమీ అంటే సముద్రపు ఆహారానికి సంబంధించింది ఇంక్రీజ్ చేయడం. బ్లూ ఎకానమీ అంటే సముద్రానికి
విచ్ ఇస్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్. నేను చెప్పుకున్నాం కదా, సస్టైనబుల్ అంటే ఇప్పుడు వాడుకోవడానికి తర్వాత తరానికి కూడా అవి ఉపయోగపడేలా, తర్వాత తరానికి కూడా ఆ ఫుడ్ వాళ్ళకి అవైలబుల్గా ఉండేదాన్ని ఇలా చూడడం, ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్. అండ్ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ యూజింగ్ ఓపెన్ సీ కేజెస్, ఇక్కడ చూపిస్తున్నారు చూసారా, ఓపెన్ సీ కేజెస్ అని, ఇవే ఓపెన్ సీ కేజెస్. ఇలాంటి కేజెస్ తోటి ఈ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం ఇండియాలో. ఇది డీప్ సీ సీవీడ్ కల్టివేషన్, చేపలను పెంచడమే కాదు ఆ కేజెస్లలో. అండ్ డీప్ సీవీడ్ కల్టివేషన్ అంటే ఆల్గేని కూడా ఈ కేజెస్లలో పెంచడం అన్నట్టు, సీవీడ్స్ అంటారు. అండ్ ఈ మధ్యన మన అగ్రికల్చర్ దాంట్లో సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ అనే వస్తుంది, అది పంటకి గ్రోత్ ఇస్తుంది అది అనుకుంటా చెప్తారు. ఎగ్జాంపుల్ బయోవిటా. ఓకే, ఇవన్నీ సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించి, ఇది అగ్రికల్చర్ పర్పస్ యూజ్ అయితే చాలా వాళ్ళు దాంట్లో వాడుతారు. అందులో ఎక్కువ ఫస్ట్ అయితే మన ఇంప్రూవ్మెంట్ చూసింది ఇన్ అగ్రికల్చర్ సెక్టర్లో. ఓకే, ద కేజెస్ డెవలప్డ్, ఈ కేజెస్ ని డెవలప్ చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఈ కేజెస్ ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇట్లాంటి కేజెస్ ని సముద్రపు మధ్యలో పెడతారు. అది ఫిషెస్ ని పెంచడానికి మరియు ఆల్గేని పెంచడానికి, అంటే ఇక్కడ చెప్పారు కదా సీవీడ్స్, వీటిని కల్టివేషన్ కోసం. అండ్ ఈ డెవలప్ చేసింది ఎన్ఐఓటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఈ ఎన్ఐఓటి దేని కింద వస్తుంది అంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ ద లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఫర్ లోకల్ ఫిషరీస్. స్థానికంగా ఎవరైతే చేపలు పట్టుకునే వాళ్ళకు ఉంటుందో వాళ్ళకి జీవనోపాధిగా మారే అవకాశం ఉంది. అండ్ రెడ్యూస్ ద ప్రెజర్ ఆఫ్ కోస్టల్ ఫిషరీస్, ఎక్కడికో సముద్ర దూరానికి వెళ్ళి చేపలు పట్టుకొచ్చేదానికన్నా ఇలాంటి దాని వల్ల కొంతవరకు వాళ్ళకి లైఫ్ రిస్క్స్ అనేది తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది. దానికి డాక్టర్ జితేందర్ సింగ్ గారు మినిస్ట్రీ ఆయనే లాంచ్ చేశాడు ఈ ప్రోగ్రామ్ ని. ఈ ప్రాజెక్ట్ ని డాక్టర్ జితేందర్ సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి వారు ప్రారంభించారు. ఇది భారత్ లో తొలిసారిగా ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఇది బ్లూ ఎకానమీని పెంచడానికి ప్రోత్సహించే పైలట్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ అంటే అండమాన్ సముద్రము నార్త్ బే శ్రీ విజయపురం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ దీవుల్లో ఉంది. అండ్ ఈ కేజీలని, ఇది ఓపెన్ సీ కేజీలు అంటారు. ఈ ఓపెన్ సీ కేజీల్లో చేపల పెంపకం మరియు సముద్రపు ఆల్గేని అంటే సీవీడ్ ని సాగు జరుగుతుంది. ఈ కేజీలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దేని కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ కిందకి వస్తుంది. ఈ ప్రాజెక్టు స్థానిక మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 17 ట్రైలాటరల్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజెస్ దోస్తి 17 was conducted among which countries? Exercise దోస్తి supports which Indian strategic vision? దోస్తి 17వ త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య నిర్వహించడం జరిగింది? దోస్త్ వ్యాయామం ఎక్సర్సైజ్. ఇది ఎక్సర్సైజ్ భారత్ యొక్క ఏ వ్యూహాత్మక దృష్టికోణానికి మద్దతు ఇస్తుంది? ఏ వ్యూహానికి దృష్టికోణానికి మద్దతు ఇస్తుంది అంటే సాగర్. అప్పట్లో మన సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇన్ ద రీజియన్ అని. ఓకే, ఇది ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ లో ఇది ట్రైలేటరల్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్. ఇది దోస్త్ 17. ఇది బిట్వీన్ ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. ఇప్పుడు ఈసారి ఎక్కడ జరుగుతుందంటే మాల్దీవ్స్ లో 17th ఎడిషన్. ఇది మేల్ హెల్డ్ అట్ మేల్ మాల్దీవ్స్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జనవరి 17 నుండి 19 వరకు 2020 జరుగుతుంది. ఇది కన్సిస్టింగ్ హార్బర్ ఫేస్ అండ్ సీ ఫేస్ యాక్టివిటీస్. ఈ దోస్తిని ట్రైలాటరల్ కోస్ట్ గార్డ్ ఎందుకంటారంటే ఇలా 3 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. ఒకటి ఇండియా, ఇంకోటి శ్రీలంక, ఇంకోటి మాల్దీవ్స్. ఓకే, ఇంప్రూవ్ ద మేరీటైమ్ కోఆపరేషన్ అండ్ ఆపరేషనల్ కోఆర్డినేషన్. అంటే ఒక దేశం ఇంకో దేశం సహాయ సంబంధాలు బలపరచుకోవడం కోసం సముద్ర మార్గాన ఈ ఎక్సర్సైజ్ ని టేకప్ చేశారు. ఈ ఎక్సర్సైజ్ మెయిన్ గా ఫోకస్ చేసేది ఎక్కడంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఆఫ్ మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్ అండర్ MARPOL అంటే మెరైన్ పొల్యూషన్ రెస్పాన్స్ అండర్ MARPOL. అండ్ ఇది
and visit board search seizure operations. Dosti strengthens regional security and Indian Ocean region and supports India Sagar vision. దోస్తి అనేది భారత్, శ్రీలంక, మాల్దీవులు కలిసి నిర్వహించే త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్. ఇది 15 నుండి 19 2026లో జరుగుతుంది, జనవరిలో. ఇది మధ్య మాల్దీవులో జరుగుతుంది. ఈ వ్యాయామంలో ముఖ్యంగా సర్చ్ అండ్ రెస్క్యూ గురించి, మార్పోల్ అంటే ఆధారిత కాలుష్య నియంత్రణ అంటే మెరైన్ పొల్యూషన్ నియంత్రణ, మరియు విపివిఎస్ అంటేనేమో విజిట్ బోర్డ్ సర్చ్ సీజర్ ఆపరేషన్ జరుగుతాయి. ఇది దోస్తి ఎక్సర్సైజ్ ద్వారా భారత్ సాగర్ విధానం ప్రకారం ఇండియన్ ఓషన్ ప్రాంత భద్రత బలోపేతం అవుతుంది. అంటే ఈ కోస్టల్ ఏరియాస్ ఉంటాయి, కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా ఈ సముద్ర మార్గాన, దానికి సంబంధించిన ఇండియన్ ఓషన్ రీజియన్స్ అవన్నీ సెక్యూరిటీ పెంచడం ఇది ఈ యొక్క దోస్తి 17th ఎడిషన్ ముఖ్య ఉద్దేశం ఈ ఎక్సర్సైజ్ కి. ఓకే, వరల్డ్ బ్యాంక్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ $286 million loan for which Indian state health care reform program. United States, $286 million loan for the West Bengal health care is financed through which World Bank arm? ఇది 286 million లోన్ ఇండియాలోనే ఏ స్టేట్ హెల్త్ కేర్ రిఫార్మ్ ప్రోగ్రామ్ కోసం ఇచ్చిందంటే అది వెస్ట్ బెంగాల్ కి. 286 million లోన్ వెస్ట్ బెంగాల్ కి హెల్త్ కేర్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేసింది కదా, అది వరల్డ్ బ్యాంక్ లోని ఏ ఆర్మ్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. వరల్డ్ బ్యాంక్ 2026లో $286 million రుణాన్ని ఏ రాష్ట్ర ఆరోగ్య సంస్కరణ కార్యక్రమానికి ఆమోదించింది. పశ్చిమ బెంగాల్ ఆరోగ్య రంగానికి ఇచ్చిన రుణం ఏ వరల్డ్ బ్యాంక్ విభాగం ద్వారా మంజూరు అయ్యింది అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, వివరాల్లోకి వెళ్తే వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ 286 million లోన్ ఎవరికి, వెస్ట్ బెంగాల్ కి హెల్త్ సిస్టమ్ కోసం ఇచ్చింది, అంటే హెల్త్ సిస్టమ్ రిఫార్మ్ ప్రోగ్రామ్ కింద ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఏంటిదంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఓవర్ 90 million పీపుల్ ఇన్ ద స్టేట్. వెస్ట్ బెంగాల్ కి లోన్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్ లోని ఒక ఆర్మ్, అది IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. టెన్యూర్ వచ్చేసి 16.5 years, 3 years గ్రేస్ పీరియడ్. అంటే ఉన్నదానికంటే ఒక 3 సంవత్సరాలు టైం ఎక్కువ ఇవ్వడం. ఈ గ్రేస్ పీరియడ్ అంటే అంతే, అదేం లేదు, ఎక్స్ట్రా టైం ఇవ్వడం, దాన్నే గ్రేస్ పీరియడ్ అంటాం. ఇది మెయిన్ గా ఫోకస్ చేసేది ఎవరి మీద అంటే ఈ ఎబో పీపుల్ హూ ఆర్ 30 years అబోవ్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్స్ అండ్ డిజిటల్ హెల్త్ ట్రాకింగ్. అంటే ముట్టుకోవడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకదు కాబట్టి వీటిని నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు. IMR అంటేనేమో ఇన్ఫాంటివ్ mortality రేట్ అనేది ఫాలెన్ టు 19% పడిపోయింది. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రీచ్డ్ టు 72%, 100 నుండి 72 పడిపోయింది మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అడల్సెంట్ ప్రెగ్నెన్సీ అంటే చిన్న పిల్లలు ఎవరైతే 10 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని వీళ్ళు ప్రెగ్నెన్సీ ధరిస్తున్నారు, వాళ్ళ పర్సెంట్ 16% ఉంది. అండ్ ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మొరాలిటీ రేషియో, అంటే కడుపుతో ఉన్న ఆడవాళ్ళు కానీ బిడ్డని కన్నా ఆడవాళ్ళు కానీ చనిపోవడం, బిడ్డ జన్మించినాక 42 రోజులకి కానీ మదరు, లేకుంటే కడుపుతో ఉన్నప్పుడు మదర్ చనిపోవడం, వాళ్ళ యొక్క మెటర్నల్ మొరాలిటీ రేషియో 103% రిమైన్. ఇది హైయెస్ట్ ఛాలెంజ్ ఈ మొత్తం ఉన్న 3 ఛాలెంజ్ల కంటే ఇది హైయెస్ట్ ఛాలెంజ్. దీన్ని కవర్ చేయడం కోసం వెస్ట్ బెంగాల్ కి వరల్డ్ బ్యాంక్ లోన్ నుండి IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ లో ఆల్మోస్ట్ 286 million వాళ్ళకి ఈ వెస్ట్ బెంగాల్ కి సహాయం కింద ఇచ్చారు, అంటే లోన్ కింద ఇచ్చారు. ఈ స్పెషల్ అటెన్షన్ విల్ బి గివెన్ టు ద 5 districts. ఒకటేమో పురిల్లా, బిర్భూమ్, ముర్షిదాబాద్, మాలాద్ అండ్ ఉత్తర్ దింజాపూర్. ఈ స్పెషల్ అటెన్షన్ గా 5 districts లో ఇస్తుంది. ఫస్ట్ పురిల్లా, తర్వాత బిర్భూమ్, తర్వాత ముర్షిదాబాద్, మాల్దా అండ్ ఉత్తర్ దింజాపూర్ కి ఫస్ట్ అటెన్షన్ ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఆల్సో స్ట్రెంథన్స్ ద జెండర్ బేస్డ్ వైలెన్స్ హెల్త్ కేర్ సర్వీసెస్.
జెండర్ బేస్డ్ వైలెన్స్ అంటే ఈ వైలెన్స్ కమిటెడ్ టు ఎగ్నెస్ట్ పర్సన్ అదర్ జెండర్, చిన్న ఆడపిల్లల మీద లేకుంటే ఉమెన్స్ మీద జరిగే దాడిని ఇది జెండర్ బేస్డ్ వైలెన్స్ అంటారు. దీని మీద కూడా ఇది ఫోకస్ చేస్తుంది హెల్త్ కేర్ సర్వీసెస్. ఈ లోన్ కాలం ఎన్ని రోజులు? 16.5 సంవత్సరాలు. అందులో 3 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్, అంటే ఇవ్వాల్సిన కంటే 3 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ అంటే ఎక్స్ట్రా టైం ఇచ్చింది అన్నట్టు. ఇది 30 ఏళ్ళ పైబడిన వారి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎన్సిటీ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి సోకని వ్యాధులని ట్రాకింగ్ చేయడం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు 19% తగ్గిపోయింది. జీవనకాలం 72 సంవత్సరాలకే చేరింది. అయినప్పటికీ అంటే చిన్నపిల్లల గర్భం దాల్చడం, ఇవి MMR 103 సమస్యలుగా ఉన్నాయి. 103% ప్రధాన సమస్యలుగా ఉన్నాయి అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అపాయింట్మెంట్స్. హూ అపాయింటెడ్ ప్రవీణ్ వశిష్ఠ యాజ్ ఎ విజిలెన్స్ కమిషనర్? ప్రవీణ్ వశిష్ఠ యాజ్ అపాయింటెడ్ అండర్ విచ్ యాక్ట్ అండ్ విచ్ సెక్షన్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఈయనని అపాయింట్ చేసింది, ప్రవీణ్ వశిష్ఠ గారిని. పెన్నిది. ఓకే, ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ప్రవీణ్ వశిష్ఠని విజిలెన్స్ కమిషనర్ గా అపాయింట్ చేసింది. ఏ యాక్ట్ కింద, ఏ సెక్షన్ కింద అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003 అండర్ ద సెక్షన్ 4 సబ్సెక్షన్ 1. ప్రవీణ్ వశిష్ఠ అపాయింటెడ్ యాజ్ ఏ విజిలెన్స్ కమిషనర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ విజిలెన్స్ కమిషన్ by the President Draupadi Murmu garu, appointed as under the Act CVC Act ante Central Vigilance Commission Act 2003 under the section 4 subsection 1. ఇది ఈయన కాల పరిమితి ఎన్ని రోజులు అంటే 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఓకే, ఈ కమిషనర్ కి అపాయింట్ అయిన వ్యక్తి 60 సంవత్సరాల వయసు అనేది ఉండాలి, లేకుంటే 4 సంవత్సరాల సర్వీస్ అనేది చేసి ఉండాలి. సర్వీస్ పీరియడ్ అన్నట్టు 4 సంవత్సరాల సర్వీస్ పీరియడ్. హీఈస్ 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. 1991 బ్యాచ్ బీహార్ క్యాడర్. ఈయనకి 30 ఏళ్ళ పైన ఎక్స్పీరియన్స్ ఉంది. సో హీ సర్వ్డ్ యాజ్ సిబిఐ ఎకానమిక్ అఫెన్సెస్. ఈయన ఇంతకుముందు ఎక్కడ పనిచేసిందంటే సిబిఐలో ఎకానమిక్ అఫెన్సెస్ వింగ్, సిఐడి, అండ్ ఆల్సో హెల్డ్ సీనియర్ పోస్ట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో కూడా ఈయన ఇది వరకు పనిచేసిన అనుభవం ఉంది. ఇంక్లూడింగ్ స్పెషల్ సెక్రటరీ ఇంటర్నల్ సెక్యూరిటీ లా కూడా పనిచేస్తుంది. ఇదే అపాయింట్మెంట్ స్ట్రెంథన్స్ ద ఇండియన్ యాంటీ కరప్షన్ ఫ్రేమ్వర్క్. ఈయన ఒక అపాయింట్మెంట్ యాంటీ కరప్షన్ కి బలోపేతం చేస్తుంది అని చెప్తుంది. అవినీతి నిరోధక వ్యవస్థకు మరింత బలపరుస్తుంది అని చెప్తుంది. ఈయన 1991 బ్యాచ్ కి చెందిన అధికారి. ఈయన బీహార్ క్యాడర్ కు చెందినవారు. ఈయన ఇది వరకు సిబిఐ, ఆర్థిక నేరాల విభాగం, సిఐడి, అలాగే హోంమంత్రిత్వ శాఖలో ఇంటర్నల్ సెక్యూరిటీ బాధ్యతలుగా నిర్వహించారు. ఆయన పదవి కాలం 4 సంవత్సరాలు ఉంటుంది, లేకుంటే 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉంటుంది అని చెప్పాము. ఈయనని అపాయింట్ చేసిన కింద సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003 సెక్షన్ లోని 4 సబ్సెక్షన్ 1 ప్రకారం నియమించిన వారు ద్రౌపది ముర్ము గారు. ఎవరు నియమించిందంటే ప్రవీణ్ వశిష్ఠను. అంతే, సింపుల్. Raymond Lifestyle recently appointed whom as its new chief executive officer. Before joining Raymond Lifestyle, సత్యకి ఘోష్ అపాయింట్ చేసిన వ్యక్తి సత్యకి ఘోష్ ని రేమండ్ కంపెనీ కొత్త సిఇఓగా అపాయింట్ చేసుకుంది. ఈయన సత్యకి ఘోష్ ఈ రేమండ్ కంపెనీలో సిఇఓగా రావడానికి ముందు ఎక్కడ పనిచేశాడు అంటే ఆదిత్య బిర్లా గ్రూప్ లో పనిచేశాడు. Raymond Lifestyle has appointed Satyaki Ghosh as a new CEO from January 19, 2026. ఈ డెసిషన్ నిర్ణయం తీసుకున్నారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ షేర్ త్రూ రెగ్యులేటరీ ఫైలింగ్. సత్యకి ఘోష్ కి 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, యాజ్ ఓవర్ 20 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉంది అక్రాస్ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, టెక్స్టైల్స్ లో, రీటైల్స్ అండ్ కన్జ్యూమర్ బిజినెస్ లో ఈయనకి 25 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉంది. బిఫోర్ జాయినింగ్ రేమండ్ ఈయన ఆదిత్య బిర్లా గ్రూప్ లో పనిచేశాడు. అండ్ హీ సర్వ్డ్ యాజ్ సిఇఓ ఆఫ్ సెల్యులాయిస్ ఫ్యాషన్ యాన్ అట్ గ్రాసిమ్ ఇండస్ట్రీలో ఈయన సిఇఓగా పనిచేశాడు.
and his leadership experience is expected to strengthen the Raymond Lifestyle consumer focused growth strategy. ఈయన సీఈఓగా రావడం వల్ల రేమండ్ లైఫ్ స్టైల్ అండ్ కన్జ్యూమర్ ఫోకస్ గ్రోత్ స్ట్రాటజీగా ఒక మైల్ స్టోన్ తీసుకున్నారని చెప్పొచ్చు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఎగ్జామ్ కీ పాయింట్స్. కంపెనీ కొత్తగా సీఈఓ ఎవరు అపాయింట్ అయ్యారంటే సత్యకి ఘోష్ గారు. ఈయన అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉంటుందంటే 19th January 2026. ఈయనకు 25 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ప్రీవియస్గా ఎలా పనిచేశాడంటే ఆదిత్య బిర్లా గ్రూప్. ఈయన కీ కంపెనీ ఎర్లియర్ రోల్లో గ్రాసిమ్ ఇండస్ట్రీలో సీఈఓగా చేశాడని చెప్పుకున్నాం కదా, ఇది వరకు సీఈఓ ఎక్స్పీరియన్స్. ఈయన సెక్టార్ వచ్చేసి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, టెక్స్టైల్, రీటైల్, లైఫ్ స్టైల్లో ఈయన ఇది వరకు పనిచేశాడు. కాబట్టి ఈయన ఎక్స్పీరియన్స్ ఈ రేమండ్ లైఫ్ స్టైల్కి ఇంప్రూవ్ చేస్తుందని వాళ్ళ నమ్మకం అది. ఓకే, హూజ్ అ న్యూ సీఈఓ ఆఫ్ రేమండ్ లైఫ్ స్టైల్ కంటే సత్యకి ఘోష్. ఈయన ఇదివరకు ఎక్కడ పనిచేశాడు ప్రీవియస్ ఎంప్లాయర్గా అంటే ఆదిత్య బిర్లా గ్రూప్. ఈయన ఇదివరకు ఎక్కడైనా సీఈఓగా పనిచేశాడంటే సెల్యులైజ్ ఫ్యాషన్, యార్నట్, గ్రాసిమ్ ఇండస్ట్రీలో పనిచేశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దావోస్ 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ విల్ బి హెల్డ్ అట్ విచ్ డేట్స్? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్? వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం ఎప్పుడు జరుగుతుంది? 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం యొక్క థీమ్ ఏమిటి? దీని యొక్క థీమ్ వచ్చేసి ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డేట్స్ అని అడిగితే January 19 నుండి January 23, 2026 వరకు. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి అంటే January 19th. ఎక్కడంటే దావోస్లోని స్విట్జర్లాండ్లో. బ్రింగింగ్ టుగెదర్ 3000 గ్లోబల్ లీడర్స్, 3000 గ్లోబల్ లీడర్స్ ఒక దగ్గరికి ఫ్రమ్ 130 కంట్రీస్ నుండి ఒకే వేదిక మీదకి తీసుకురావడం జరిగింది దావోస్లోని స్విట్జర్లాండ్లో. దీని యొక్క థీమ్ ఏంటిదంటే ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ హైలైట్స్ అర్జెంట్ నీడ్ కోఆపరేషన్ అండ్ ట్రస్ట్ బిల్డింగ్ వరల్డ్ ఫేసింగ్ జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకానమిక్ స్లో డౌన్, క్లైమేట్ రిస్క్ అండ్ ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజ్. ఇది ఒక స్పిరిట్ డైలాగ్. హైలైట్ వీళ్ళు కోఆపరేషన్, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవు కదా, మొన్నటిదాకా రష్యా యుక్రెయిన్ యుద్ధం చేసుకున్నాయి, అలాంటి సత్సంబంధాలు సరిగ్గా లేవు అని వీళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు దావోస్లోని స్విట్జర్లాండ్లో. అందులో జియో పొలిటికల్ టెన్షన్స్ మీద, ఎకానమిక్ అండ్ స్లో డౌన్, ఎకానమిక్ ఎందుకు స్లో డౌన్ అవుతుంది, క్లైమేట్ రిస్క్ ఏం ఏర్పడబోతున్నాయి ఫ్యూచర్లో అని, ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజ్ గురించి డిస్కషన్ చేసుకున్నారు. ఇది ఈ మీటింగ్కి ఇంటర్నేషనల్గా పెద్దలు ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ కాకుండా లోకల్ స్టేట్స్లో ఉన్న హెడ్ స్టేట్లో ఉన్న సిఇఓస్ కానీ, మినిస్టర్స్ కానీ, చీఫ్ మినిస్టర్స్ కానీ, కొన్ని కంపెనీస్ హెడ్స్, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ కి హెడ్స్ అయిన వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ వీళ్ళు కూడా ప్రజెంట్ అయ్యారు. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పిన యూనియన్ మినిస్టర్స్, స్టేట్ చీఫ్ మినిస్టర్స్, టాప్ బిజినెస్ లీడర్స్ షో కేసింగ్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఇన్వెస్ట్మెంటింగ్ ఆపర్చునిటీస్ వీళ్ళు ఫస్ట్ తీసుకున్నది జాగ్రత్త. ఆ తర్వాత డిజిటల్ గ్రోత్ గురించి, ఆ తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అండ్ దావోస్ యాక్ట్ యాజ్ ఎ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ద పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఫ్యూచర్ గ్లోబల్ ఎకానమిక్ అండ్ పాలసీ డిసిషన్స్. ఇది వరకు PPP అని 3 P'లు ఉండేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లెక్క. అలాంటి దాని బేస్ చేసుకొని ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ కోఆపరేషన్ కోసం వీళ్ళు దావోస్లోని జరిగిన ఈ యాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గ్లోబల్ ఎకానమీ అండ్ పాలసీ డిసిషన్స్. ప్రపంచంలో ఎకనామిక్ గ్రోత్ గురించి ఎలాంటి పాలసీస్ రావాలి, ఎలాంటి ఎకానమీ డెవలప్ చేయగలగాలి అనేది ఈ మీటింగ్ లో డిస్కషన్ చేసుకున్నారు. మనకి సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జామ్ పాయింట్స్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక దావోస్ 2026 మీటింగ్ జరిగింది స్విట్జర్లాండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్. అది January 19 to 2026 లో 23/2026 వరకు జరిగింది. అంటే 19వ తారీఖు నుండి 23 వరకు జరిగింది. థీమ్ వచ్చేసి స్పిరిట్ ఆఫ్ డైలాగ్. ఇందులో నియర్లీ 3,000 మంది లీడర్లు 130 దేశాలకు వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. ఇండియా మెయిన్ గా ఫోకస్ చేసింది ఇన్వెస్ట్మెంట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్ ఎకానమీ మీద అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్స్.
వీటి మీద ఇండియా మెయిన్ గా ఫోకస్ చేసింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ కొలోజ్ని స్విట్జర్లాండ్ లో ఉంది. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి క్లౌస్ సచ్వాబ్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1971. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The High Seas Treaty came into force in January 2026 mainly to protect which areas? The High Seas Treaty is officially known as which agreement? High Seas ఒప్పందం, High Seas Treaty 2026 జనవరిలో అమల్లోకి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? హై సీస్ ఒప్పందాన్ని అధికారిక పేరేమిటి? అధికారిక పేరు వచ్చేసి అగ్రిమెంట్ ఆన్ కన్వర్జేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ బయాలజికల్ డైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ ద నేషనల్ జ్యూరిడిక్షన్. అధికారిక పేరేమిటి అంటే, అండ్ దీన్ని అమల్లోకి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఇంటర్నేషనల్ వాటర్స్ బియాండ్ ద నేషనల్ జ్యూరిడిక్షన్ హై సీస్. ఓకే, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ మైల్స్టోన్. హై సీస్ ట్రీటీ కేమ్ ఇంటూ ఫోర్స్ ఫ్రమ్ ద January 17, 2026 after the more than 60 countries ratified it అంటే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. మోర్ దెన్ 60 కంట్రీస్. ట్రీటీ ప్రొటెక్ట్స్ ఇంటర్నేషనల్ వాటర్స్. ఈ ట్రీటీ ఇంటర్నేషనల్ వాటర్స్ ని ప్రొటెక్ట్ చేయడం. ఆల్సో కాల్డ్ హై సీస్ విచ్ కవర్ నియర్లీ 50% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. భూగర్భంలోనే ఉన్న 50% అండ్ విచ్ కవర్ నియర్లీ 50% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. హై సీస్ అనేది ఏ దేశానికి చెందింది కాదు, ఇది చుట్టూ దేశాల మధ్య సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్రంలోని భాగాన్ని ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అని కూడా పిలుచుకుంటా, దాన్ని హై సీస్ అంటాం. దీన్ని రక్షించడమే వీళ్ళ బాధ్యతగా తీసుకున్నారు అన్నట్టు. హై సీస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ సీ బియాండ్ నేషనల్ జ్యూరిడిక్షన్ అన్నట్టు. ఎర్లియర్ దెర్ వాస్ నో లీగల్ బైండింగ్ లా. ఇంతకుముందు ఎటువంటి లీగల్ బైండింగ్ లా ఉండేది కాదు. టు ప్రొటెక్ట్ దీస్ ఏరియాస్ ఫ్రమ్ ఓవర్ ఫిషింగ్, పొల్యూషన్ అండ్ డీప్ సీ మైనింగ్. ఎక్కువ ఓవర్ గా ఫిషింగ్ చేయడం వల్ల సముద్రంలోని ఫిషెస్ తగ్గిపోవడంతో దానివల్ల తర్వాత తరానికి ఏమి ఉండదని వీళ్ళు ఒక ట్రీటీని స్టార్ట్ చేశారు. దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. హై సీస్ అంటే చెప్పినా కదా, అది ఏ దేశానికి చెందింది కాదు కాబట్టి నేను తీసుకుంటాను, నేను పట్టుకోవచ్చు అని వాళ్ళ ఉద్దేశాన్ని అలా ఆపడానికి వీళ్ళు మోర్ దెన్ 60 కంట్రీస్ దీన్ని అఫీషియల్ గా యాక్సెప్ట్ చేసి ఈ కొత్త ట్రీటీని తీసుకొని వచ్చాయి. దీనివల్ల ఓవర్ ఫిషింగ్ చేయడం ఆగిపోతుంది. పొల్యూషన్ ఎక్కడో ఇక అది ఏ దేశానికి సంబంధించి కాబట్టి అది పొల్యూషన్ చేస్తున్నారంట ఇంతకుముందు, దాన్ని ఆపడానికి. అండ్ డీప్ సీ మైనింగ్ కూడా స్టాప్ చేసేయడానికి ఈ లీగల్ గా ఒక బైండింగ్ లా తీసుకొచ్చారు. అండర్ ద ట్రీటీ కంట్రీస్ కెన్ క్రియేట్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఎవరికి వాళ్ళు ఈ ఒప్పందం ద్వారా మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ద హై సీస్ ఏర్పాటు చేయొచ్చు. మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ గా ఏర్పాటు చేయొచ్చు. ఆ సముద్రంలో ఎవరు వాళ్ళు కంట్రీస్ ఒక్కొక్క ఏరియాని తీసుకొని దాన్ని ఎటువంటి స్మగ్లర్స్ చేతిలో పడకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల అక్కడ ఫిషెస్ కానీ పొల్యూషన్ కానీ ఆగిపోతుందని వీళ్ళే సొంతంగా డిసిషన్స్ తీసుకున్నారు. అండ్ ఇట్ మేక్స్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మ్యాండేటరీ ఫర్ హార్మ్ఫుల్ ఓషన్ యాక్టివిటీస్. ఈ ట్రీటీ సపోర్ట్స్ ద గ్లోబల్ 30/30 టార్గెట్, మీనింగ్ 30% ఆఫ్ ఓషన్స్ ప్రొటెక్టెడ్ బై 2030. 30% సముద్రాలను సంరక్షించబడాలి 2030 నాటికని వీళ్ళు ఒక ట్రీటీ సపోర్ట్ పెట్టుకున్నారు. దాన్ని 30/30గా టార్గెట్ పెట్టుకున్నారు. 30% కాపాడాలి 2030 నాటికని. ఈ అగ్రిమెంట్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ప్యారిస్ అగ్రిమెంట్ ఫర్ ద ఓషన్. దీంట్లో నుంచే కదా రీసెంట్ గా యుఎస్ ప్యారిస్ అగ్రిమెంట్ పొల్యూషన్ కి సంబంధించిన దాంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా యుఎస్ వాళ్ళు. ప్యారిస్ అగ్రిమెంట్ నుండి 2020లో యుఎస్ విత్డ్రా చేసుకుంది, మళ్ళీ తర్వాత రీజాయిన్ అయింది 2021లో. ఓకే, దానికి దీనికి సంబంధం. ప్యారిస్ అగ్రిమెంట్ ఫర్ ద ఓషన్ ఇది యుఎన్ చేతిలో యునైటెడ్ దీంట్లో యుఎస్ఏ సైన్ చేసింది హై సీస్ ట్రీటీ కింద, కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు, జస్ట్ సైన్ చేసింది. ఇది 2023లో సైన్ చేసింది. దీన్ని అడాప్ట్ చేసుకుంది, హై సీస్ ట్రీటీని అడాప్ట్ చేసుకుంది
యునైటెడ్ నేషన్స్ యుఎన్ సంస్థలు. ఓకే, ఇంకేముంది, హైసిస్ ట్రీటీ అనేది 17 జనవరి నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం హైసిస్ జాతీయ సరిహద్దుల బయట సముద్రాలను రక్షించేందుకు తీసుకొచ్చారు. ఇవి భూమి ఉపరితల దాదాపు 50% ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఉంటాయి. మీద అంటే సర్ఫేస్ ఏరియా మీద 50% ప్రాంతాన్ని కవర్ చేస్తుంటాయి. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో చట్టబద్ధమైన రక్షణ లేదు. సో ఒప్పందం ద్వారా మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏర్పాటు చేయొచ్చు. సముద్ర జీవన వైద్యానికి హాని కలిగించకుండా ఒక ట్రీటీని తీసుకొచ్చారు. అదే ఇది హైసీస్ ట్రీటీ 2026. ఓకే, ఇంపార్టెంట్ డేస్: కాక్బ్రోక్ కోక్బరోక్ డే, త్రిపుర లాంగ్వేజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? కోక్బ్రోక్ డే త్రిపుర భాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు అంటే జనవరి 19 వాళ్ళు జరుపుకుంటారు. కోక్బ్రోక్ డే త్రిపుర లాంగ్వేజ్ డే జనవరి 19 జరుపుకుంటారు. ఏ స్టేట్ అంటే త్రిపుర స్టేట్. లాంగ్వేజ్ ఫ్యామిలీ వచ్చేసి టిబెటో బర్మాన్. కోక్బ్రోక్ డే భాష టిబెటో బర్మాన్ భాషకు కుటుంబానికి చెందింది. అండ్ అఫీషియల్ గా ఈ భాషకు రికగ్నైజేషన్ ఎప్పుడు వచ్చిందంటే 1979 వచ్చింది. దీని యొక్క కమ్యూనిటీ వచ్చేసి త్రిపురి ట్రైబ్స్. గ్రూప్ ఆఫ్ పీపుల్ నివసించేదాన్ని కమ్యూనిటీ అంటారు. వాళ్ళు అక్కడ ట్రైబ్స్ అంటే త్రిపురి తెగకు చెందిన వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఎర్లియర్ స్క్రిప్ట్ వచ్చేసి కొలోమా హిస్టారికల్ స్క్రిప్ట్. కరెంట్ స్క్రిప్ట్ యూజ్డ్ రోమన్ ఆర్ లాటిన్. ఫస్ట్ గ్రామర్ బుక్ వచ్చేసి కోక్బ్రోమాకా 1900. దీని యొక్క ఆథర్ వచ్చేసి రాధా మోహన్ ఠాకూర్. 2026లో సిగ్నిఫికెన్స్ 48th యానివర్సరీ 2026లో 48 సంవత్సరాల యానివర్సరీ జరుపుకుంది. 48 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని, 47 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 48 సంవత్సరాలకు అడుగుపెట్టింది. ఈ త్రిపుర లాంగ్వేజ్ ఎవరు జరుపుకుంటారంటే టిబెటో బర్మానికి చెందిన లాంగ్ ఫ్యామిలీ. ఇది ఒక కమ్యూనిటీకి త్రిపుర తెగ చెందిన వారు ఈ త్రిపుర లాంగ్వేజ్ డే జరుపుకుంటారు. వీళ్ళ లాంగ్వేజ్ డే ఎప్పుడంటే 19th జనవరి 2026 ఎవ్రీ ఇయర్ 19th జనవరి. వీళ్ళు ఇప్పటికి 47 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇవి 48వ సంవత్సరము. ఫస్ట్ గ్రామర్ బుక్ ఈ భాష మీద రిలీజ్ అయిన దాని పేరు ఏంటి పేరు అంటే కోక్బ్రోమాకా 1900. దీని యొక్క ఆథర్ వచ్చేసి రాధా మోహన్ ఠాకూర్. ఓకే, స్పోర్ట్స్. విచ్ టీమ్ వాన్ ఇట్స్ మేడెన్ విజయ్ హజారే ట్రోఫీ బై డిఫీటింగ్ సౌరాష్ట్ర ఇన్ ద ఫైనల్? వేర్ వాజ్ ద విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లీ ప్లేడ్ వేర్ విదర్భ వాన్ దేర్ ఫస్ట్ టైటిల్? ఫైనల్లో సౌరాష్ట్రను ఓడించి తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకున్న జట్టు ఏది? విదర్భ తమ తొలి విజయ్ హజారే ట్రోఫీ గెలిచిన ఫైనల్ ఎక్కడ జరిగింది అంటే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరులో జరిగింది. ఇది ఫైనల్లో ఏ టీము మెడెన్ విజయ్ హజారే సౌరాష్ట్రాన్ని ఓడించి విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకుంది అంటే అది విదర్భ ఫస్ట్ టైం టైటిల్ ని సొంతం చేసుకుంది. ఎవరి మీద గెలిచి అంటే సౌరాష్ట్రను ఓడించి. ఇది ఎక్కడ జరిగింది అంటే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరులో జరిగింది. విదర్భ జట్టు తమ చరిత్రలో తొలిసారి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఎక్సలెన్స్ లో ఈ జరిగిన ఫైనల్లో సౌరాష్ట్ర 38 పరుగులతో 38 రన్స్ తేడాతో ఓడించింది. విదర్భ 38 రన్స్ ఎక్కువ కొట్టింది ఈ సౌరాష్ట్ర కంటే. థైడే అద్భుతంగా ఆడి 128 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు ఈ ప్లేయర్ అథర్వ థైడే. 318 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన సౌరాష్ట్రకు ఫేరక్ మంకడ్, చిరాగ్ జానీ పోరాడిన విజయం దక్కలేదు. వీళ్ళిద్దరు ప్లేయర్స్ బాగా ఆడినా కానీ ఎటువంటి యూజ్ లేకుండా పోయింది. యష్ ఠాకూర్ 4 వికెట్లు తీసి విదర్భ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బెస్ట్ బౌలర్ యష్ ఠాకూర్ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఈ విజయం ద్వారా విదర్భ తమ తొలి లిస్ట్ లో ఏ టైటిల్ ను సొంతం చేసుకోవడం విశేషం. విదర్భ ఇస్ అ విన్నర్. రన్నర్ వచ్చేసి సౌరాష్ట్ర. ఫైనల్ వెన్యూ ఎక్కడ జరిగిందంటే ఫైనల్ బీసీసీఐ
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరులో జరిగింది. దీని యొక్క విన్నింగ్ మార్జిన్ ఎంత అంటే 38 రన్స్. టాప్ స్కోరర్ అథర్వ వైడే, ఈయన 128 రన్స్ చేశాడు. బెస్ట్ బౌలర్ ఫైనల్లో ఎవరంటే యాస్ ఠాకూర్ 4 వికెట్స్ తీశాడు. ఇండెక్స్ ర్యాంక్ అకార్డింగ్ టు ద IMF, వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ గ్లోబల్ గ్రోత్ రేట్, గ్లోబల్ GDP growth rate for the 2026? Which factor is mainly supporting global economic growth in 2026 as per IMF? IMF ప్రకారం 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనా ఎంత? IMF ప్రకారం 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధి ప్రధానంగా సహకరిస్తున్న అంశం ఏది? 2026లో IMF ప్రొజెక్టెడ్ అండ్ గ్లోబల్ ఆర్థిక వృద్ధి అంచనా ఎంత ఉందంటే 3.3% ఆన్సర్. అండ్ ప్రధానంగా సహకరిస్తున్న అంశం ఏంది? IMF ప్రకారం ప్రపంచ వృద్ధికి ప్రధానంగా సహకరిస్తుంది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్వెస్ట్మెంట్ బూమ్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ గ్లోబల్ గ్రోత్కి ఫస్ట్గా ప్రపంచ వృద్ధికి ప్రధాన సహకారం అందిస్తుంది అండ్ ఎకనామిక్ గ్రోత్కి ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఆర్థిక వృద్ధి ఎంత ఉంటుందని IMF చెప్పింది అంటే 3.3% ఉంటుందని. AI చిప్స్లోకి AI ఇంటెలిజెన్స్ రంగంలో భారీ పెట్టుబడులు, AI చిప్స్, డేటా సెంటర్లో, డిజిటల్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు పెరిగాయి. అవును, అమెరికా టారిఫ్లు తగ్గడం వల్ల వాణిజ్య ఒత్తిళ్లు కూడా తగ్గాయి. అమెరికా ఇంతకుముందు వేసిన టారిఫ్లు 25%, మన ఇండియా మీద 50% టారిఫ్స్ ఉన్నాయి కదా, అలాంటి కొన్ని దేశాలను తగ్గించడం వల్ల అమెరికా వృద్ధి 2.4% పెరిగింది. అంతేకాకుండా ప్రపంచ దేశాల మీద ఒత్తిళ్లు కూడా, టారిఫ్ ఒత్తిళ్లు తగ్గాయి, ఇండియా మీద కాదు, మిగిలినది. దీనివల్ల అమెరికా గ్లోబల్గా 2.5% మేజర్ ఎకానమీని గ్రో అయింది. చైనా 4.5% అండ్ యూరోజన్ వృద్ధి 1.3%గా ఉంది. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గిందని IMF అంచనా. అయితే వాణిజ్య ఘర్షణలు, భౌతిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా ప్రమాదాలుగా ఉన్నాయి. Discuss such tensions, geopolitical conflicts and overheating of AI investments. ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవు కదా, దాని గురించి ఇవి అన్ని తగ్గాయి కానీ ఈ సత్సంబంధాలు సరిగ్గా లేవు, రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా ప్రమాదాలుగానే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పింది. ఈ అంచనాలు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో విడుదలయ్యాయి. IMF విడుదల చేసే రిపోర్ట్ పేరు ఏంటిది అంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఈ మ్యాటర్ మొత్తం వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ లో ప్రింట్ చేసి రిలీజ్ చేసింది. ఏది? IMF. అమెరికా వృద్ధి 2.4% ఉంది ఎకనామిక్ గ్రోత్ లో, అండ్ చైనా వృద్ధి 4.5% ఉంది, అండ్ యూరోజన్ వృద్ధి 1.3%గా ఉంది. దీనివల్ల ఎకనామిక్ గా స్ట్రాంగ్ అవుతున్నాం కానీ వాణిజ్య ఘర్షణలు అండ్ భౌగోళిక జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయని చెప్పింది. ఎకానమిక్ గ్రోత్ వరల్డ్ ప్రపంచం మొత్తం అంటే గ్లోబల్ గా ఎంత ఆర్థిక వృద్ధి పెరుగుతుందని చెప్పిందంటే 3.3%గా అంచనా. ఓకే, ఇది ఇవాల్టికి క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ సూన్.